షాప్ పెట్టారు, చాలా ప్రాబ్లం అయిపోతుంది. రోడ్డు మీద నడవాలన్నా చాలా ఇబ్బంది అయిపోతుంది. తాగి ఇళ్ల ముందే పడిపోతున్నారు. చాలా బీభత్సం చేసేస్తున్నారండి. చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఆడవాళ్ళు నడవటానికి అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు మీద తిరగడానికి లేదు. చాలా ప్రాబ్లం అయిపోయిందండి. చాలా షాపులు పెట్టేశారు. తాగి పడిపోవటం, కొట్టుకోవటం, నానా బీభత్సం చేసేస్తున్నారండి. అసలు ఎప్పుడు ఇంత భయంకరమైన పరిస్థితులు చూడలేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆడవాళ్ళు అందరూ ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు మీద ఎప్పుడు రాని వాళ్ళం కూడా రావాల్సి వచ్చిన పరిస్థితి చేసేసారు. మా కాలేజీకి వెళ్ళే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అసలు అందరూ ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము. దయచేసి మేము పోలీస్ స్టేషన్ రావాల్సిన పరిస్థితి వచ్చింది. షాప్ తీసేయాలి. షాప్ ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు అయిపోతాయి. మేము ఇంకా ఊరుకునే పరిస్థితులే. చాలా ఇన్ని ఇబ్బందులు పడతా రోడ్డు మీదకి వచ్చాము. మేము రోడ్డు మీదకి రావాలంటే రాలేకపోతాం. అండి ఆ గాంధీ షాప్ కూడా వత్తాకు సెంటర్ వత్తాకు కూడా వీళ్ళు ఉండట్లేదు. అక్కడే కక్కుళ్ళు, అక్కడే ఉచ్చలు, అక్కడే ప్యాచులు. ఆ కారు అనేది ఇంటికి కూడా గుద్దుకుంది. అక్కడ ఉండలేకపోతున్నాం. మాకు పిల్ల జల్ల అందరూ ఉండారు. ఇళ్ల మధ్యన పెట్టాడు గాంధీ షాపు. మీరు దయచేసి పోలీసు వాళ్ళు కానీ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇది తీసేయాలి. తీసేయకపోతే ధర్నా చేస్తాం. పెట్టారు సార్. మేము పెట్టేప్పుడు చెప్పారు ఏదో కొట్టారు. మేము అడగటానికి వెళ్తే మీకేం సంబంధం, మీరు కావాలంటే ఏమన్నా చేసుకోండి అని మా మీద తిరగబడ్డారు సార్ వాళ్ళు. సరేలే షాపేగా మరి మేము మెదలకుండా ఉన్నాం సార్, కొనుక్కొని వెళ్ళిపోతారులే అనుకున్నాం. అక్కడ ఎదర కొట్లు ఉండటంలో వీళ్ళు తాగటాలు అక్కడే చేసి రోతగా చేయటము, కక్కుకుంటాము, ఇళ్లలో కూడా జ్వరబడిపోతున్నారు. వాళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మీరు ఆ షాపులు మాత్రం తీపిచ్చేయాలి. మాకు న్యాయం చేయాలి సార్ మీరు.